హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2023లో రిలీజ్ అయిన వక్ టు మగ్రిబ్ అనే ఒక మంచి ఇండోనేషియన్ హారర్ మూవీనే చూడబోతున్నాం. చాలా మంది ఇండోనేషియన్ మూవీస్ అని చెప్పి కమెంట్ సెక్షన్ ని తగలబెట్టేసరికి సరే అని చెప్పి బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్టు రెండు సూపర్ ఇండోనేషియన్ మూవీస్ ని తీసుకొచ్చిన. పార్ట్ 1 అనేది 2023లో రిలీజ్ అయితే పార్ట్ 2 అనేది 2025లో ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిందనమాట. రెండిటికి పోటీ అనే చెప్పొచ్చు. రెండు అంత బాగున్నాయి. సో పార్ట్ 1 కి మీరు ఎంత సపోర్ట్ ఇస్తారో పార్ట్ 2 అనేది అంత త్వరగా అప్లోడ్ చేసేందుకు ట్రై చేస్తాను అనమాట. సో లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ ఈ 4 చేసిన తర్వాత కమెంట్ సెక్షన్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా గుద్ది పడేయండి. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతామా. ఓపెనింగ్ ఒక చిన్న వార్నింగ్ లా వేస్తారనమాట. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత పిల్లలు ఎవ్వరూ బయట ఉండకూడదంట. ఎందుకంటే ఆ టైంలోని డీమన్స్, జిన్స్ అన్ని బయట తిరుగుతుంటాయి కాబట్టి పిల్లలు ఇంట్లో ఉండడమే సేఫ్ అని చెప్పినట్టు చెప్తారు. అట్లే అడవి ప్రాంతంలో చూసుకుంటే ఓ 3 పిల్లలు ఆడుకుంటారనమాట. ఐ మీన్ ఇద్దరు మాత్రమే ఆడుతుంటారు. ఆ చిన్న పాప కూర్చొని చూసా ఉంటుంది. ఆ గేమ్ ని చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఆడుతుంటే చూసినాను, బట్ దాని పేరు గుర్తు రావట్లేదు. జస్ట్ ఇన్ కేస్ మీకు ఏమైనా తెలిసినట్లయితే కింద కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. ఓకే, అప్పటికే సాయంత్రం అయిపోయింది, సూర్యుడు కూడా అస్తమించేసినాడు అనమాట. సో రే టైం అయిపోయిందిరా, రండ్రా వెళ్దామంటే లేదు మేము ఇంకా ఆసేపు ఆడుకుంటాము, కావాలంటే నువ్వు ఒక్కతే వెళ్ళిపో అని చెప్పేసరికి ఓర్ని కలిసే వచ్చినాం కదరా, ఇప్పుడు మాత్రమేంద్రా ఒక్కదానే వెళ్ళిపోమంటున్నారు అని చెప్పి అడిగితే వాళ్ళు మాత్రం వచ్చేలా లేదనమాట. సరే అని చెప్పి ఆ అమ్మాయి ఒక్కటే నచ్చుకుంటా వెళ్తాంటే అప్పుడే వాళ్ళిద్దరూ ఆడుకుంటా వాడు మాత్రం కొంచెం బలంగా కొట్టేసరికి అది ఎగిరి వెళ్ళి ఒక ప్లేస్ లో పడుతుంది అనమాట. చూడ్డానికి ఏదో ఒక సమాధిలా ఉంటుంది. సరే అని చెప్పి వాడు కూడా దాన్ని తీసుకొద్దామని చెప్పి వెళ్తే అది టక్కున లోపల బొక్కలో పడిపోయేసరికి సరే అని చెప్పి లోపల చేయి పెడతాడో లేదో టక్కునేదో వాడి చేయిని గట్టిగా పడేస్తుంది. ఇంకా ఈ అమ్మాయిని చూసుకుంటే తను ఒక్కటే నచ్చుకుంటా వెళ్తాంది కదా, అప్పుడే అడవిలో నుంచి అందరం కలిసి ఆడుకుందాం అని చెప్పి ఒక అమ్మాయి వాయిస్ లో పాట పాడేసరికి ఎవరు అని చెప్పి తను భయపడిపోయి తిరిగి చూస్తుంటే ఎవరు కనిపించరు. కానీ సర్రని చెప్పి ఆ అమ్మాయిని ఏదో లాక్కెళ్ళిపోయేసరికి ఇక్కడోడు ఉన్నాడు కదా, వాడు ఆ అమ్మాయిని వెతుకుంటా వెళ్తున్నట్టు చూపించి మళ్ళీ ఆ బొక్కలో చేపెట్టినోనే చూసుకుంటే వాడు తీసేందుకు ట్రై చేస్తాడు. లాస్ట్ కి వాడి వేలే కట్టేపై బయటికి వస్తుందన్నమాట. ఇంకా అక్కడ సరే మూవీ టైటిల్ వక్ టు మగ్రిబ్ అని. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి అట్లే 30 ఏళ్ల తర్వాత చూసుకుంటే ఓ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటారనమాట. ఒకటి పేరేమో ఆది, ఇంకొకటి పేరేమో సమన్. ఈ సమన్ గడే లేట్ గా లేచినట్టున్నాడు. సో స్కూల్ కి లేట్ అయిపోయినట్టుంది. సో పరిగెత్తని చెప్పి వాళ్ళిద్దరు పరిగెత్తంటే అప్పుడే అడవి నుంచి వెళ్దాం రా షార్ట్ కట్ అని చెప్తే వాడు వద్దు అంటాడు. అయినా కూడా అడవి మార్గానే వెళ్తారనమాట. అప్పుడే దమ్మని చెప్పి ఎవరికో గుద్దేసరికి ఎవరని చూస్తే వాడి అడవిలో ఆ ఊర్లో అక్కడక్కడ తిరిగే ఓ పిచ్చోడు లాంటి వాడనమాట. ఎక్కడ వాడు ఏమైనా చేస్తాడేమో అని చెప్పి సారీ అని చెప్పి కొంత దూరం వెళ్ళిన తర్వాత పొర పిచ్చోడు అని చెప్పేసి పరిగెత్త స్కూల్కి వచ్చేస్తారు. క్లాస్ దగ్గరికి రాగానే టీచరే బయటికి వచ్చేసి ఏంద్రా మీ గోల, ఎప్పుడు లేట్గానే వస్తారు, ఏం చేస్తారా ఇంట్లో అంటే మేడం అది ఇది అని చెప్పి వాడు రాగాలు తీసంటే నోరు తెరిసే అబద్ధాలు గుమ్నా అంటారా, మీ వల్ల క్లాస్కే చెడ్డపేర్రా అని చెప్పి అది ఇది తిడతాంటే వాడన్నిటిని లోపల ఉన్న పిల్లలు చూసి నవ్వుతాంటారనమాట. సరే లోపలికి పదండి, మీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి పిల్లలంతా వెళ్ళిన తర్వాత మేము లేట్గా రాము అని చెప్పి పనిష్మెంట్ లో 100 సార్లు ఏమో రాయమని చెప్పేసరికి వాళ్ళు కూడా రాసా ఉంటే అప్పుడే ఆ ప్లేస్ కి అయ్యో అనే ఒక అమ్మాయి వస్తుంది అనమాట. ఏదో హోంవర్క్ ఇచ్చినట్టున్నారు. తను అప్పటికప్పుడే దాన్ని రాయేసి సబ్మిట్ చేసేసరికి గుడ్ గర్ల్ అని చెప్పి తను పొగిడిన తర్వాత పంపించాలంటే అప్పుడే తను ఆ సమన్ గాని చూసి రే నేను మార్నింగ్ నుంచి మా నాన్న వెతుకుతున్నారా అంటే అప్పుడే వాడికి బల్బే వెలుగుతుంది. ఏంటంటే అయ్యో వాళ్ళ నాన్న ఒక చిన్న కిరాణా కొట్లా పెట్టుకున్నాడు అనమాట. అండ్ సమన్ వాళ్ళ అన్న అడవిలోకి వెళ్ళి అక్కడక్కడ ఫ్రెష్ తేనెని కలెక్ట్ చేసి తీసుకొస్తాడనమాట. అలా తీసుకొచ్చిన తేనెను అయ్యో వాళ్ళ నాన్నకు అమ్ముతాడనమాట. సో ఎక్కడ తేనె అంటే అంకుల్ అన్నేమో తీసుకొచ్చేసినాడు, కానీ నేనే ఇంటి నుంచి తీసుకురావడం మర్చిపోయాను అంటే మర్యాదగా రేపులోపు తెచ్చి లేదంటే మీ అన్నతో ఈ డీలే క్యాన్సిల్ చేయాల్సాను అని చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళు వెళ్తారు. రోడ్ నుంచే వెళ్ళొచ్చు, బట్ అడవి నుంచి వెళ్తే షార్ట్ కట్ కాబట్టి అడవి నుంచే వెళ్తుంటారనమాట. కానీ అక్కడున్న సమాధులను చూసి ఆదిగాడు లైట్ గా భయపడిపోయి రే సమాన్ ఇక నుంచి దారిన వచ్చేదొద్దురా, సమాధులు ఏదేదో ఉందిరా ఇక్కడ అంటే ఆ సమన్ గాడు కనిపించడు. యాక్చువల్లీ 30 years బ్యాక్ ఆ ప్లేస్ లోనే అనమాట ఆ బుడ్డోడు వాడి వేలును కోల్పోయింటాడు. ఇప్పుడు ఆ సమన్ గాడు వేరే కనిపించకపోయేసరికి రే సమన్ ఎక్కడ ఉన్నావురా, ఒంట్లో ఉన్న సామాన్లు కదిలిపోయేలా ఉంది, ఎక్కడ్రా అని చెప్పి వెతుకుతాంటే అప్పుడే వెనకాల ఏదో ఒక దెయ్యం ఉన్నట్టు చూపిస్తారు. ఇంకా అట్లే దగ్గరికి వస్తున్నట్టు చూపించి టక్కన సమన్ గడు వచ్చి భయపెట్టేసరికి వాడు భయపడిపోయి పోరా నీతో ఇంకెప్పుడు రాను అని చెప్పేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి అయ్యో అమ్మాయిని చూసుకుంటే తన అంకుల్ కి ఫుడ్ ఇవ్వాలని చెప్పి అడవి మధ్యలో వచ్చింటుంది అనమాట. అడవి మధ్యలో పాడుబడ్డ ఇంట్లోనే ఆ అంకుల్ ఉన్నాడనమాట. అంకుల్ అని చెప్పి డోర్ కొడితే లోపల ఉన్నదేమో ఆ పిచ్చోడు, మేబీ అపీరెన్స్ మాత్రం అలా ఉందేమో. వాడి పేరు కర్త అనమాట. వాడు అమ్మాయిని చూడగానే
చూడంగానే అయ్యో అయ్యో ఈ టైంలో ఏం చేస్తున్నావు, చీకటి పడిపోయింది, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆ ఫుడ్ కూడా తీసుకోకుండా తన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి డోర్ క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న మసీద్లో చూసుకుంటే పిల్లలందరూ ప్రే చేయడానికి అని చెప్పి వచ్చింటారనమాట. అప్పుడే అక్కడ ఉన్న హజరత్, చూడండి పిల్లలు, ఎట్టి పరిస్థితుల్లోనూ చీకటి పడకముందే మీరు ఎలా అయినా ఇంటి లోపలికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే చీకటి పడిన తర్వాత భూతాలు, దెయ్యాలు, జిన్నులన్నీ తిరుగుతుంటాయి. సో ఆ లోపే మీరు ఇంటికి వెళ్ళిపోవాలి అంటే, కానీ హజరత్ గారు మేము మసీదుకి వచ్చి ప్రే చేయాలి అంటే ఎలా అంటే, ఏం లేదు, చీకటి పడకముందే వచ్చి ప్రే చేసుకుని చీకటి పడకముందే మీరు ఇల్లు చేరిపోవాలి అంటాడు. సరే అని చెప్పి సమాన్ కూడా ప్రే చేసి ఇంటికి వచ్చేస్తాడు. అండ్ వాడి ఇల్లు చూసుకున్నట్లయితే ఎవరు లేకపోయేసరికి మనకు క్లియర్ గా అర్థమైపోతుంది, జస్ట్ ఆ సమన్, వాళ్ళ అన్న అండ్ వాళ్ళ అమ్మమ్మ మాత్రమే ఉన్నారనమాట. అమ్మమ్మ కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి వాడే వాళ్ళ అమ్మమ్మని కూడా చూసుకుంటున్నాడు. అప్పుడే టక్ అని చెప్పి డోర్ ఓపెన్ అయ్యేసరికి ఏందిరా అని చెప్పి వాడు భయపడతా చూసంటే వచ్చింది వాళ్ళ అన్న అనమాట. వాడికి ఏదో చెప్దామని చెప్పి వాడు సంతోషంగా దగ్గరికి వెళ్తే ఆ తేనె బాటలు ఇంకా అక్కడే ఉండడం చూసి, రే అడవికి వెళ్ళి అంత కష్టపడి తీసుకొచ్చిన తేనెను వాళ్ళ షాప్కి ఇవ్వడానికి నీకు అంత నొప్పా, అసలు రోజంతా ఏం చేస్తానవరా అని చెప్పి ఎట్లా అంటే అట్లా కొట్టేసి, నేను రేపు తిరిగి వచ్చేలోపు ఆ బాటిల్లో ఆ షాప్లకి చేరలేదో ఆ తర్వాత నేను ఇంటి నుంచే గెంటేస్తా అని చెప్పి బ్యాగ్ ఎత్తుకుని మళ్ళీ పనికి చెప్పి వెళ్ళిపోతాడు. వీటన్నిటి ఆ డీమన్ వెనక నుంచే చూసా ఉంటుందన్నమాట. కానీ వీడు తిరిగి చూసేలోపు ఆ డీమన్ కనిపించదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే మళ్ళీ వీడు లేట్ గానే లేసినట్టున్నాడు. సో ఆ 2 తేనె బాటిల్ ఎత్తుకుని పరిగెత్తా వెళ్తాడు ఎలా అయినా డెలివరీ చేసేద్దామని చెప్పి. బట్ చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ స్కూల్కి వెళ్ళి ఆ తర్వాత డెలివరీ చేద్దాం అనుకుంటాడు. కానీ వాళ్ళు లేట్గా వచ్చిన దానికే టీచర్ ఆ రూమ్స్ అంతా క్లీన్ చేయమని చెప్పి పనిష్మెంట్ ఇచ్చింటే, అందులోనూ వీడు స్కూల్ అయ్యే లోపు దాన్ని వెళ్ళి ఎలా అయినా డెలివరీ చేయాల్సాను అంటే తాను మాత్రం అస్సలు ఒప్పుకోదనమాట. కానీ టీచర్ ఈ రోజు లోపు వాటిని డెలివరీ చేయకపోతే మా అన్న నన్ను కొడతాడు అంటే, కొట్టని, కనీసం అప్పుడైనా నువ్వు టైంకి లేచి టైంకి స్కూల్కి వస్తావేమో, కనీసం అప్పుడైనా నువ్వు మారేందుకు ఛాన్స్ ఉందేమో అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి అబ్బా అని చెప్పి తల కొట్టుకుంటాడు. స్కూల్ అయిన తర్వాత కూడా వాటిని ఇవ్వచ్చు కదా. అసలు వీడి బాధ ఏంది అంటే, యాక్చువల్లీ ఈ రోజు నైట్ పక్క ఊర్లో ఒక ఎగ్జిబిషన్ లా జరుగుతుందనమాట. సో దానికి ఎలా అయినా వీళ్ళిద్దరు వెళ్ళిపోవాలనేదే వీళ్ళ ప్లాన్. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఆ పిచ్చోడైన కత్తాన్ని చూసుకుంటే అడవిలో ఏదో పుల్లలు ఏరుకుంటా ఉంటాడనమాట. అప్పుడే వెనకాల ఏదో కనిపించేసరికి అంతే వాటిని అక్కడే పడేసి అక్కడి నుంచి పరిగెత్తా ఆ కొండ చివరిన వెళ్ళిపోయి ప్రాణ భయంతో చూస్తుంటాడు. ఇంకా స్కూల్ అయిపోయింది, కనీసం ఇప్పుడైనా దాన్ని డెలివరీ చేసి వాళ్ళు ఆ పక్క ఊరికి ఎగ్జిబిషన్ కోసం వెళ్తున్నారా అంటే అది కూడా లేదనమాట. ఆ తేనెను వాడు అక్కడే వదిలేసి ఫస్ట్ ఎగ్జిబిషన్ కి వెళ్దామని చెప్పి టెంపో ఎక్కేస్తారు. అలా వెళ్ళేటప్పుడు ఊరికే ఆ టీచర్ని తిట్టుకుంటా వెళ్తుంటారు. తను చాలా ఏళ్ళుగా ఒంటరిగా ఉండి 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 లాస్ట్ కి తనకు పిచ్చెకేసి మన పైన ఊరికే అరుస్తాంద్రా. అవును, ఇన్ కేస్ తను చచ్చిపోతే మనల్ని తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, పనిష్మెంట్ ఇచ్చే వాళ్ళే ఉండరు కదా. అలాంటప్పుడు మనం ఏ టైం కైనా స్కూల్కి రావచ్చు, ఏ టైం కైనా బయటికి వెళ్ళొచ్చు కదా అంటే, రే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడంట్రా, ఏం మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన కొంచెం గట్టిగా అరిచేసరికి టక్కన టైర్ పంచర్ అయిపోతుందో లేదో కంట్రోల్ కోల్పోయి వాళ్ళు ఆ పక్క ఈ పక్క అని చెప్పి ఆల్మోస్ట్ గుద్దైపోతా అంటే అప్పుడే అక్కడ దెయ్యం కనిపించేసరికి వాడికి గుండె చల్లగైపోతుంది. అట్లే టీచర్ ఇంట్లో చూసుకుంటే మూసి ఉన్న తలుపులు తెరిచి ఉండేసరికి మేబీ గాలికి ఓపెన్ అయిందేమో అని చెప్పి దాన్ని క్లోజ్ చేసి లోపలికి వెళ్తే అప్పుడే ఎవరు తలుపులు కొట్టేసరికి ఆ వసానా అని చెప్పి వెళ్తుంది. కానీ అప్పటికే ఆ డోర్స్ ఓపెన్ అయిపోయి ఉంటుంది. ఎవరు అని చెప్పి నిదానంగా బయటికి వెళ్ళి ఆ పక్క ఈ పక్క చూస్తే ఎవరు కనిపించకపోయేసరికి సరే అని చెప్పి ఈసారి డోర్స్ వేసి లాక్ చేసి ఆ కీని ఎత్తుకొని వస్తా అంటే మళ్ళీ ఆ డోర్ ఓపెన్ అయ్యేసరికి అంతే ఏదో ఉందని చెప్పి అర్థం చేసుకునేస్తుంది. వెనకాలే ఆ డీమన్ కూడా నిదానంగా దగ్గరకు వస్తున్నట్టు చూపిస్తారు. టక్కని తిరిగి చూస్తే ఏముండదు అనమాట. బట్ ఆ లోపే ఆ డోర్స్ క్లోజ్ అయిపోయేసరికి టక్కన డీమన్ వెనక నుంచి వచ్చి గట్టిగా అరిచేసరికి ఎట్లో ఆ డోర్స్ ని తీసుకుని బయటికి వెళ్ళి పడిపోతుంది. ఇంకా అట్లే ఆ డీమన్ తన దగ్గరకు వచ్చినట్టు చూపించి దాన్ని అక్కడే చంపేస్తుంది అనమాట. మళ్ళీ వీళ్ళని చూసుకుంటే లక్కీగా వీళ్ళకేం కాలేదనమాట. జస్ట్ టైర్ మాత్రమే పంచర్ అయింది కాబట్టి వాడు ఆ టైర్ ని మారుస్తా అంటే అప్పుడే వాడు రిటర్న్ వస్తాంటాడు. ఏరా ఎగ్జిబిషన్ అయిపోయిందా, అంత త్వరగా వెళ్తానావంటే లేదు ఊర్లో ఉన్న టీచర్ అమ్మ చనిపోయిందంట, అందుకే అంత ఆత్రాత్రంగా వెళ్తానని చెప్పేసరికి వెంటనే వీళ్ళు కూడా ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే బాడీని కలెక్ట్ చేయడానికి అని చెప్పి 2-3 వచ్చింటారు కదా, వాళ్ళే ఆ బాడీని చూసేసి వామిట్ చేసుకుంటుంటారు. మేబీ అంత దారుణంగా చంపేసిందేమో. దాన్ని చూసిన ఆదిగాడు, రే ఏరా సమన్ మనం చెప్పిన దాని వల్ల ఆ టీచర్ చనిపోయిందా అంటే, రే నువ్వు ఇలా అన్న ఊర్లో చెప్పుకొని తిరిగావు, తన టైం అయిపోయింది, తను చనిపోయింది, తనకు మనకు సంబంధం లేదరా నాయన అని చెప్పేసి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. వీటన్నిటిని ఆ పిచ్చోడు ఉన్నాడు కదా వాడు అట్లే చూసుంటాడు అనమాట. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే తన ఫ్యూనరల్ కోసం ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చింటారు. హజరత్లందరూ కూర్చొని ప్రే చేస్తుంటే అప్పుడే వాడు కూడా అదే ప్లేస్ లో సైలెంట్ గా కూర్చుంటాడు. కానీ టక్కున టీచర్ అమ్మ వాడికి ఒక దెయ్యంలా కనిపించేసరికి వాడే బిత్తరపోతాడు. రే ఏమైందిరా అంటే తను అని చెప్పి భయపడిపోయి తనని చూపిస్తాడు. కానీ తనేమో నార్మల్గా ఉండేసరికి ఇంక వీళ్ళు
చెప్పిన నంబర్ అని చెప్పి సైలెంట్ గా ఉండిపోతాడు. ఆ తర్వాత తన బాడీని వ్యాన్ లో ఎక్కించిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇప్పుడు లోపల బాడీ కనిపించదు. రే తను కనిపించట్లేదు అని చెప్తాంటే వాళ్ళు ఒక వియర్డ్ గా విని చూసి నవ్వేసరికి అప్పుడే లోపల నుంచి ఆ టీచర్ శవం అట్లే బయటికి వస్తున్నట్టు చూపించి టక్కని చూస్తే ఇదంతా వాడి కళ అనమాట. కాసేపు తర్వాత వాడి ఇంటికి ఆది వచ్చి, ఏరా టీచర్ చనిపోయినప్పటి నుంచి నువ్వు ఇంటి నుంచి బయటికే రాలేదు అంటే, ఏమోరా రాబుద్ది కాలేదు, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేరా అంటే, సర్లే నేను వెళ్ళిపోతాను, కానీ వెళ్ళేదానికి ముందు ఓ విషయం చెప్పేసి వెళ్తాను. మన టీచర్ చనిపోయింది కదా, సో తనకు బదులు ఇంకొక కొత్త టీచర్ వస్తుందంట. తను చూడ్డానికి బాగుందంట, ఆల్సో తన గుణం కూడా చాలా మంచిదంట. మేబీ తన్ని చూసిన తర్వాత నువ్వు లైట్ గా చేంజ్ అవ్వచ్చేమో అంటే, ఏమోలే అన్నట్టే మనోడు సైలెంట్ గా ఉంటాడు. మేబీ వాడు చెప్పిన దాని వల్లే ఆ టీచర్ ఆ రోజు చనిపోయిందేమో అని చెప్పి వాడికో గిల్ట్ అనమాట. బట్ బయట చూపించుకోకపోయేసరికి ఆదిగాడు కూడా సరేరా నాకు టైం అవుతుందని చెప్పి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అట్లే నైట్ టైం అయ్యేసరికి ఏదో తీసుకుని లోపలికి వెళ్తాంటే అప్పుడే ఆ కిటికీ బయట ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ప్రాపర్ గా నోటీస్ చేసి ఉన్నాడు అనమాట. సో ఎవరప్పా అని చెప్పి ఈసారి చూస్తే ఇప్పుడు ఎవరు కనిపించరు, కానీ అమ్మమ్మ ఏదో చేసింది అనమాట. సో సైకిల్తో ఏదో ఉంది ఉంది అని చెప్పేందుకు ట్రై చేస్తాంటే వాడు ఆపకని చెప్పి చూస్తాడు. అప్పుడే ఆ డోర్ ఓపెన్ అయిపోయేసరికి నిదానంగా చూసాంటే అప్పుడే అమ్మమ్మ కింద అని చెప్పేసరికి వాడు కూడా నిదానంగా తొంగి కింద చూస్తాడు, కానీ ఏం ఉండదు అనమాట. కానీ ఒక్కసారిగా ఆ టీచర్ అమ్మ దెయ్యంలో వచ్చేసరికి వాడే భయపడిపోయి దాక్కునేస్తాడు. ఆ తర్వాత చూసి అక్కడ ఏం కనిపించకపోయేసరికి మేబీ ఇదంతా ఇల్యూషన్ ఏమో అని చెప్పి పరిగెత్తా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటా అంటే అప్పుడే ఆ కుండలో నుంచి ఆ డీమన్ వస్తుందా. ఇంకా అట్లే పడిపోతాడో లేదో సేమ్ ఆ టీచర్ కి ఎలా అయితే జరిగింటుందో వాడి కూడా అలానే జరుగుతుంది అనమాట. అట్లే కళ్ళంతా తెల్లగా మారిపోతుంది. ఇంకా అక్కడ సీన్ గా చేసి అయ్యో ఉంది కదా, తన్ని చూసుకుంటే వాళ్ళ నాన్న బయటికి వెళ్దామని చెప్పి పిలుస్తాడు. ఎందుకంటే టీచర్ కి బదులు ఇంకొక కొత్త టీచర్ వస్తుంది కదా, తను ఈ టైంలోనే వస్తుందంట. సో వెళ్ళి ఊరికే పలకరిద్దామా అని చెప్పేసరికి ఏంది డాడీ మరీ ఇంత లేట్ అయిపోయింది కదా అంటే, సరే రామా అని చెప్పేసరికి తను కూడా వెళ్తుంది. ఇంకా తను కూడా వస్తుందన్నమాట. తను రాగానే ఊరి పెద్ద ఆయన ఫ్యామిలీ, ఆ ఊరికి సెక్యూరిటీ అండ్ అయ్యూ వాళ్ళ నాన్న అనమాట, వాళ్ళందరూ వెల్కమ్ చేసి ఒక్కరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత ఆ టీచర్ అయ్యూ పక్క చూసి పాప ఏ క్లాస్ చదువుతుంది అంటే, ఆ చెప్పేది మర్చిపోయినాను టీచర్, పాప మీ క్లాసే చదువుతుంది, పేరు అయ్యూ అని చెప్పేసరికి ఓ అవునా సరే పాప ఇప్పటికే లేట్ అయిపోయింది, రేపు క్లాస్ లో కలుద్దాం అంటుంది. చెప్పేదే మర్చిపోతే ఆ కొత్త టీచర్ పేరు నిన్ననమాట. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే క్లాసులు కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. ఎప్పట్లానే ఆదిగాడు లేట్గానే వచ్చేసరికి సారీ మేడం రేపటి నుంచి కరెక్ట్గా టైంకి వచ్చేసాను అంటే, పర్లేదులే ఒక్కరోజే కదా లేట్గా వచ్చినావు, రేపటి నుంచి కావాలంటే టైంకి రావచ్చు, అదే కాకుండా ఇప్పుడే నేను కూడా క్లాస్ స్టార్ట్ చేశాను, సో వెళ్ళి కూర్చో అంటుంది. వీడు క్లాస్కి రాగానే ఎప్పుడు విని తిట్టే టీచర్ నుంచి పర్లేదులే వెళ్ళి కూర్చో నానా అని చెప్పి టీచర్ వచ్చేసరికి వీడికి మాత్రం చల్లగానే ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ టీచర్ ఎంతవరకు క్లాసెస్ ని జరిపినారన్న విషయం నాకు తెలియదు కదా, సో చెప్పగలరా అంటే పలానా ఎక్సర్సైజ్ వరకు చెప్పినారు, ఆ తర్వాత మొత్తం హోంవర్క్ ఇచ్చేసినారు అంటే, సరే హోంవర్క్ చేసినారా అంటే ఎవ్వరు చేయలేదంట. సరే అయితే ఇప్పుడు చేయండి అని చెప్పేసరికి వాళ్ళందరూ ఖుషి అయిపోతారు. కానీ అయ్యూ మాత్రం కానీ టీచర్ అది హోంవర్క్ గా ఇచ్చింది, సో నేను ఇంట్లోనే చేసుకొచ్చేసినాను అంటే, పర్లేదు మాయు మిగతా వాళ్ళు కూడా చేయాలి కదా, సో వాళ్ళకు కూడా టైం ఇద్దాం, అంతలోపు నువ్వు రాసిన ఆన్సర్స్ ని క్రాస్ చెక్ చేసుకొని చెప్పేసరికి తను కూడా సైలెంట్ అయిపోతుంది. అట్లే ఈ పక్క సమన్ వాళ్ళ అన్నం చూసుకుంటే ఇప్పుడే వాడు పనంతా ముగించుకుని ఊరికే వస్తాడు. సరే ఇన్ని రోజులు అయ్యూ వాళ్ళ నాన్నకు తేనెను సప్లై చేసినాం కదా, ఆ డబ్బులు తీసుకుందామని చెప్పి తేనె డబ్బులు ఇవ్వండి అంటే, ఫస్ట్ తేనె ఇస్తేనే కదా డబ్బులు ఇవ్వనీకి, మీ తమ్ముడు అసలు నాకు తేనె ఇవ్వలేదు అని చెప్పేసరికి అంతే వాడికి ఫుల్ కోపం చేసి ఇంటికి వెళ్ళగానే వాడి తమ్ముడిని ఎట్లా అంటే అట్లా కొడేసి, రే అడుగులంతా ఎక్కి కష్టపడి తీసుకొచ్చిన తేనెను తీసుకెళ్లి ఇవ్వడానికి నీకేంద్ర అంత నొప్పి, ఏం పెక్తానవరా అని చెప్పి ఎట్లా అంటే అట్లా కొట్టేసరికి వాడు అప్పటి నుంచే దెయ్యం పట్టంటూ కూర్చోన్నాడు అనమాట. ఇప్పుడు వాడు వేరే ఎట్లా అంటే అట్లా కొట్టేసరికి వాడిని చూసి, రే ఇంత చేస్తావు నువ్వు ఇప్పుడే చచ్చిపోవాలరా అని చెప్పేసరికి, ఏంది ఏమన్నావరా అని చెప్పి దగ్గరికి వస్తే టక్కున దెయ్యం వెనక నుంచి వచ్చేసరికి వద్దు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడో లేదో ఆ దెయ్యం అట్లే దగ్గరకు వస్తున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఆ టీచర్ కి ఎలా అయితే జరిగిందో సేమ్ అలానే జరుగుతుందన్నమాట. బట్ ఆ తర్వాత వాడు చనిపోయినాడా లేదా అనే విషయం తెలియదు అనమాట. కానీ వీడు మాత్రం ఒక కత్తి ఎత్తుకుని కసి తీర పొడిచే చంపేస్తాడు. ఆ తర్వాత బయటికి వెళ్ళి అక్కడెక్కడో కేసులో కొన్ని కోళ్ళుంటే వాటిని ఉరిమి చూసంటాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఆ అడవిలో ఉన్న ఆ పిచ్చోని చూసుకుంటే సామన్ గాడి ఇంట్లో ఎవరూ లేదు, ఆ సామన్ గాడు కూడా బయటికి వెళ్ళిపోయినాడు అని తెలిసిన తర్వాత ఒక తాయిత తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా ఇంటి ముందు కట్టేస్తాడు.
ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే అయ్యో వాళ్ళ నాన్న అప్పుడే షాప్ ఓపెన్ చేసుకుని బయటికి వచ్చి చూస్తే అక్కడే ఆ సమన్ గాడు డమ్ డమ్ అని చెప్పి గుద్దుకుంటా నిలబడుకుంటాడు. రే సమన్ ఏమైందిరా, ఎందుకురా ఈ టైంలో వచ్చినావంటే తేనె అని చెప్పి జస్ట్ చేయి చూపిస్తాడు. సరేరా నిదానంగానే ఇవ్వచ్చు కదరా అని చెప్పి ఆ తేనె తీసుకుని చూస్తే అసలు అది తేనె కాదు, కిందేస్తేనే మనకే తెలుస్తుంది అది రక్తము. వెంటనే వాడక్కడి నుంచి పరిగెత్తేసాడో లేదో అట్లే ఆ ఊరి హెడ్ ఉన్నాడు కదా వాడిని చూసుకుంటే వాయన మెల్లగా కాఫీ తాకుండా బయటికి వచ్చి చూస్తే వాయన కోళ్ళని ఎవరో చంపేసి వేలాడి చేసుంటారు. లాస్ట్ నైట్ ఆ సమన్ గాడు ఆ కోళ్ళనే చూస్తున్నాడు కదా, మేబీ వాడే ఆ కోళ్ళను చంపేసి ఆ రక్తాన్ని బాటిల్లో పోసుకొచ్చి అయ్యూ వాళ్ళ నాన్నకి ఇచ్చినాడేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత అయ్యూని చూసుకుంటే క్లాస్ కి నడుచుకుంటా వెళ్తాంటుంది అనమాట. అప్పుడే దూరంలో చనిపోయిన టీచర్ కనిపించేసరికి భయపడిపోయి ఈ పక్క తిరిగి మళ్ళీ ఆ పక్క చూస్తే ఇప్పుడు కనిపించదు. సరే అని చెప్పి క్లాస్ కి వెళ్ళిపోయి ఏదో రాస్తా అంటే అప్పుడే పెన్న కింద పడిపోతుంది. నిదానంగా వంగి ఎత్తుకుంటా అంటే తన చనిపోయిన టీచర్ అట్లే కుంటుకుంటా వస్తా ఉంటుంది. వచ్చేటప్పుడు కూడా సమన్ 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 అని చెప్పి ఏదో వాడి పేరే ఒక మంత్రంలా చెప్పుకుంటా వచ్చేసరికి తను కూడా సైలెంట్ గా కూర్చుంటే టక్కన పక్క నుంచి వచ్చేసరికి గట్టిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంటికి వస్తే అయ్యో వాళ్ళ నాన్న ఏకంగా పోలీసుల్ని పిలుచుకొచ్చి ఈ విషయం చెప్పేసరికి మార్నింగ్ కొన్ని కోళ్ళు చనిపోయింది అన్నాను కదా, అది పోలీసు వాని ఇంట్లోనే అంట. ఓహో అలా అయితే నా కోళ్ళని చంపేసి వాడు ఆ రక్తాన్ని బాడుల్లో పోసుకొచ్చి మీ ఇంటికి ఇచ్చినాడా, వాడికి ఏదో అయినట్టుంది. వెంటనే వాడి ఇంటికి వెళ్ళి చూసుద్దాం పదండి అని చెప్పి వెంటనే వాడి ఇంటికి వెళ్ళి చూస్తే ఆ ఇంటి బయట పిచ్చోడు కట్టిన తాయిత్తు కనిపించేసరికి ఈ తాయిత్తు ఇక్కడ ఎందుకు వచ్చింది అని చెప్పి అయ్యో వాళ్ళ నాన్న ఆశ్చర్యంగా చూస్తాంటే అప్పుడే డోర్ ఓపెన్ చేసేసరికి వాడే పరిగెత్త వెళ్ళి వామిట్ చేసుకుంటాడు. ఏంటంటే సమన్ వాళ్ళను ఆ సమన్ గడే చాలా దారుణంగా చంపేసి ఉంటాడు కదా, దాన్ని చూసి వాళ్ళందరూ బిత్తరపోతా అంటే వెనకాలే అయ్యో అండ్ ఆది కూడా వచ్చింటారనమాట. సో ఆది గడు దాన్ని చూసి భయపడిపోయి అడవిలోకి పరిగెత్తేస్తాడు. అక్కడే సమన్ నదిలో దిగేసి ఏదో చేస్తుంటాడు. రే సమన్ ఏమైందిరా, అన్న వేరే ఇంట్లో చనిపోయినట్రా, నీకు ఈ విషయం తెలియదా, ఏమైందిరా అని చెప్పి అడుగుతాంటే అవునా అని చెప్పి అట్లే తిరుగుతాడు చూడండి. టక్కున అప్పుడే ఆ దెయ్యం వాడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇప్పుడే నార్మల్ అవుతాడు. ఆల్సో అట్ ది సేమ్ టైం వాడు అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోతాడు. వెంటనే వాడిని రూమ్ లోకి లాక్ చేసి ఆల్మోస్ట్ ఊర్లో ఉన్న సగానికి సగం మంది పైన ఆ ప్లేస్ కి వచ్చి వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటారు. అండ్ దీనికి ముందే వాడితో చాలా మంది మాట్లాడేందుకు వాడి నుంచి మాటలు రప్పించేందుకు చాలా మంది ట్రై చేసింటారు. బట్ వాడు ఎవ్వడికి రెస్పాండ్ అయ్యిండు. అప్పుడే ఆ ప్లేస్ కి ఆ కొత్త టీచర్ వచ్చి నాకు ఓ మాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసింది, సరే వాడు ఏమైనా చెప్పినాడా అంటే లేదు అనేసరికి సరే నేను ఒక్కసారి ట్రై చేయనా, ఎందుకంటే ఇలాంటి పిల్లలతో ఎలా మాటలు రప్పించాలని చెప్పి కొన్ని స్కూల్స్ లో నేర్చుకున్నాను, ఒక్కసారి ట్రై చేసి చూసానే అని చెప్పేసరికి సరే సరే మేడం కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తన్ని లోపలికి పంపిస్తారు. తను కూడా లోపలికి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. బట్ వాడు మాత్రం తిరిగి ఏ మాట మాట్లాడట్లేదన్నమాట. వీటన్నిటిని ఆదిగాడు ఆ బొక్కలో నుంచి సైలెంట్ గా చూస్తుంటాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ వెంటనే లోపలికి వెళ్ళేందుకు ట్రై చేశాను అంటే టక్కన వాళ్ళందరూ పట్టి ఆపేస్తారు. ఆ తర్వాత ఆ టీచర్ కూడా బయటికి వచ్చి సారీ నేను ఎంతగానో ట్రై చేసినాను కానీ వాడు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అంటుంది. వీటన్నిటిని ఆ పిచ్చోడు దూరం నుంచి సైలెంట్ గా చూస్తుంటాడు. మళ్ళీ ఆ సమన్నే చూసుకుంటే వాడు సైలెంట్ గా కూర్చుంటాడు. అప్పుడే ఆ ప్లేస్ లో చనిపోయిన వాళ్ళన్న కనిపించి టక్కన తల తిప్పేసరికి భయపడిపోయినోడు వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ ఆ చనిపోయిన టీచర్ కూడా ఉంటుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా వచ్చేసరికి మళ్ళీ ఆ డీమన్ వాడి బాడీలో దూరేసినట్టు కళ్ళు తెల్లగా అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ పోలీస్ ఆయనే చూసుకుంటే ఈసారి బయట పోలీసులను పిలుచుకొచ్చింటాడు అనమాట. ఏదో ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే సమన్ గాడు ఊరేసుకొని అక్కడే చనిపోయినాడు. ఇంకా వాడికి చేయాల్సిన రిచువల్స్ అన్ని చేసి వాళ్ళ ఇళ్ళకి చేరుకుంటారు. ఆ ఒక రోజు నైట్ మాత్రం ఆ ఊరు అనేది అంత నిశ్శబ్దంగా ఉంటుంది. ఎవరు బాధపడుతున్నారో లేదో తెలియదు కానీ ఆది మాత్రం చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ వీళ్ళిద్దరూ కలిసే పెరిగింటారు, కలిసే ఎక్కడికైనా వెళ్ళింటారు, కలిసే ఆది పనులు కూడా చేసింటారు. అలాంటప్పుడు వాడిప్పుడు లేకపోవడం అనేది వీడు జీర్ణించుకోలేకపోతాడు అనమాట. సో లైట్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి క్లాస్ లో కూడా ఏం రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్ గా పనుకుంటే క్లాస్ అంతా అయిన తర్వాత టీచర్ దగ్గరకు వచ్చి ఏం పర్లేదు అది అన్ని సర్దుకుపోతుంది, ఇన్ కేస్ నువ్వు ఎవరికైనా ఏదైనా చెప్పి బోర్మని ఏడవాలి అనుకుంటే నాకు చెప్పు, నాతో నువ్వు అన్ని షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసరికి వాడి మనసు కూడా లైట్ గా కుదరపడుతుంది. అందుకని వాడిని అలానే వదిలేస్తే వాడు అదే థాట్స్లోనే ఉండిపోతాడు కదా. అందుకే వాడి డిప్రెషన్ నుంచి వాడిని లైట్గా డీవేట్ చేద్దామని చెప్పి సరే అది ఈరోజు క్లాస్ని నువ్వు లైట్గా అబ్జర్వ్ చేయలేదు కదా, నీకోసం దగ్గరుండి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, నీకు లైట్గా రివిజన్ అయినట్టు ఉంటుంది, ఆల్సో ఎగ్జామ్స్ కూడా పనికొస్తుంది అని చెప్పి నీకు ఓకేనా అంటే వాడు కూడా సరే అని చెప్పేసరికి ఇంకా క్లాసెస్ని స్టార్ట్ చేస్తుంది. అలా సాయంత్రం అనేది ఇప్పుడు రాత్రి అయిపోతుంది అనమాట. స్కూల్ మొత్తానికి జస్ట్ వీళ్ళిద్దరే ఉన్నారు. అప్పుడే ఆ టీచర్ మనోడి దగ్గరికి వచ్చి నాన్న అది ఇంట్లో ఒక చిన్న పని ఉంది అది చేసుకుని ఆల్సో ప్రే కూడా చేసుకుని వచ్చేసాను, నువ్వేం చేస్తావు అంటే పర్లేదు టీచర్ నేను ఇక్కడే ప్రే చేస్తాను అని చెప్పేసరికి సరేనా కాసేపు ఉండు అని చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది. ఇంకా వాడు ప్రే చేస్తా అంటే అప్పుడే ఏదో హస్కీ వాయిస్ లో దగ్గరికి వచ్చి ఆమెన్
అనేసరికి టక్కని వాడు భయపడిపోయి వెంటనే ఆ బుక్లను ఎత్తుకుని బయటికి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తా అంటే అప్పుడే ఆ డోర్స్ నిదానంగా ఓపెన్ అవుతుంది. మేడమే వచ్చిందేమో అని చెప్పి మేడం అని చెప్పి చుట్టూ చూసంటే అప్పుడే వెనకాల ఉన్న చైర్ గాల్లోకి లేసి అట్లే ఆ బోర్డుకే కొట్టేసరికి వాడు భయపడిపోయి లోపలికి వచ్చేసాడో లేదో అప్పుడే ఆ వెరండాలో ఆ సమన్ ఉన్నాడు కదా వాడు ఏదో క్లీన్ చేస్తున్నట్టు ఉంటాడు. వీడు బిత్తరపోయి వాడిని చూసంటే వాడు టక్కని వీడి పక్క తిరిగేసి నన్ను కాపాడరా సాయం చేయరా అని చెప్పి అట్లే వాడు దగ్గరికి రాగా వీడు దగ్గరికి వెళ్ళగా అట్లే వాళ్ళిద్దరూ కలిసిపోయేటట్టు చూపిస్తారు. టక్కని వాడి కళ్ళు కూడా వైట్ గా మారిపోతుంది. ఆ తర్వాత ఆది ఇంటికి వచ్చేసి ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే వాళ్ళ నాన్న ఎర్లీగా లేసేసి ఉంటాడు అనమాట. సో కొడుకు ఏం చేస్తున్నాడు నుంచి చూసి వాడు గోడకి ధమ్మా అని చెప్పి గుద్దుకునేసరికి అది అని చెప్పి పిలిస్తే అప్పుడే మనకు చూపిస్తారు వాడి కళ్ళు వైట్ గా మారిపోయింది. ఓకే వాళ్ళ నాన్నకు కూడా సావు కన్ఫామ్ అని చెప్పి మనం అనుకుంటా అంటే టక్కని తిరిగేసి చెప్పండి నాన్న ఏంటి అని చెప్పి నార్మల్ గా అడిగేసరికి మనకే షాక్. ఏరా పొద్దునే లేచేసినావు ఇంకా నిద్ర మొత్తం దిగలేదా అంటే కొంచెం అలానే ఉంది నాన్న అంటే సరిసరిలేనే బయటికి వెళ్తాను జాగ్రత్త అని చెప్పి ఆయన రూమ్ క్రాస్ చేసుకుని బయటికి వెళ్తాడో లేదు మళ్ళీ వాడి కళ్ళు వైట్ గా మారిపోతుంది. ఓరిని కొంపదీసి ఆ దెయ్యం వీడి బాడీలోకి వచ్చిన తర్వాత లైట్ గా అప్గ్రేడ్ అయిందేమో. బయట చూసుకుంటే ఆ పిచ్చోడు కనిపించేసరికి రే ఇక్కడేం చేస్తాను ఒప్పరా అని చెప్పేసరికి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆయన చూడని విషయం ఏంటి అంటే వాడు వచ్చిందే ఆ తాయెత్తు కట్టడానికి ఆ తాయెత్తు కూడా కట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకా అట్లే క్లాస్లో చూసుకుంటే క్లాస్ అయిపోతుంది. బట్ ఆది మాత్రం బయటికి వెళ్ళిపోయేసరికి అది ఏమైంది ఏమైనా చెప్పాలా అంటే వాడు సైలెంట్గా ఉండేసరికి సర్లే మనకేమొచ్చింది అని చెప్పి దాన్ని కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆ చనిపోయిన టీచర్ ఒక పెన్ ఇచ్చింది కదా ఆ పెన్ కింద పడిపోయేసరికి ఏదో డౌట్ కొడుతుంది. అయినా కూడా భయపడుతూ నిదానంగా కింద వంగి ఆ పెన్ ఎత్తుకుంటుందో లేదో టక్కున ఆ టీచర్ వచ్చి భయపెట్టేసరికి అంతే పరిగెత్తా లోపలికి వెళ్ళి చూస్తే ఆది కనిపించడు. అది ఎక్కడికి వెళ్ళినవరా అని చెప్పి అడివంతా వెతుకుంటా వెళ్తా అంటే అప్పుడే ఆ పిచ్చోడు తనకు అంకుల్ కదా వాయిన్ వచ్చి పిలిచేసరికి ఇంకా అక్కడ సీన్ వచ్చేసి ఆ ఆదిగాన్ని చూసుకుంటే ఆ చెట్టు వెనకాల దాక్కుని రా మనం ఆడుకుందాం రా అని చెప్పి ఆ పిల్లోని పిలిచేసరికి వాడు కూడా అట్లే వెళ్ళిపోతాడో లేదు. ఇంకా సీన్ వచ్చేసి ఆ ఆది ఆ కొత్త పిల్లోడు ఇద్దరు డిసప్పేర్ అయిపోయినారనమాట. ఎక్కడున్నారు అని చెప్పి ఎవ్వరికి తెలియదు. సో ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ ఊరు అడవి అంతా వెతుకుతుంటారు. బట్ ఎంతమంది ఎంతసేపు వెతికినా కూడా లాస్ట్ వరకు వాళ్ళు కనిపించారనమాట. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఆ టీచర్ అందరికి బుక్స్ ఇచ్చిన తర్వాత ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ఊర్లో ఓ పిల్లోడు చనిపోయినాడు ఇద్దరు పిల్లలు మిస్ అయిపోయినారు. సో స్కూల్ వదలగానే ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోండి. కొంతమంది మాత్రం ప్రే చేయడానికి మసీదుకి వెళ్తున్నారు కదా కానీ ప్రస్తుతానికి వద్దు ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కావాలంటే ప్రే చేసుకోండి అని చెప్పేసరికి సరే అని చెప్పి అందరూ తల ఊపుతుంటే ఆ అయ్యో అమ్మాయి మాత్రం ఈ కొత్త టీచర్ నే ఉరిమి చూసా ఉంటుంది. తన బాధ ఏంది అని చెప్పి అర్థం కాదనమాట. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ టీచర్ ఎదురొచ్చేసరికి టీచర్ మీరు ఇది మర్చిపోయినారు అని చెప్పి ఆ పిచ్చోడు అక్కడక్కడ కొన్ని తాయెత్తుల్ని కడతాడు కదా ఆ తాయెత్తు ఇచ్చేసరికి టక్కున తను వదిలేస్తుంది. అయ్యో ఏంది ఇది అంటే ఆ టీచర్ మా కోసం మీరు చాలా కష్టపడుతున్నారు మా కోసం మీరున్నారు కానీ మీకోసం ఎవరున్నారు అందుకే ఈ తాయెత్తు ఇది ఒక మంత్రిచ్చిన తాయెత్తు ఇది మిమ్మల్ని దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది అంటే అయ్యో నా పని ఇంత కేర్ చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అయ్యో కానీ నేను డైలీ వెళ్ళి ప్రే చేస్తాను కదా సో నాకేం కాదులే నువ్వు కావాలంటే జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పి దాన్ని ఎత్తి కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి గమ్మున వెళ్ళిపోతుంది. ఇంకా అట్లే ఊర్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ భయపడిపోయినారనమాట. సో సూర్యుడు అస్తమించేదానికి ఓ అరగంట ముందే తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లల్ని లోపలికి తీసుకెళ్లి లాక్ చేస్తారు. కానీ అయ్యో మాత్రం కరెక్ట్ గా ఈ టైంలోనే నేను బయటికి వెళ్ళి ప్రే చేసుకుని వస్తాను అని చెప్పేసరికి అయ్యో పాపా ఊర్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా కరెక్ట్ గా ఈ టైంలోనే ఎందుకు అంటే లేదు కాసేపు ప్రేయర్ చేసుకుని వెంటనే వచ్చేసాను అని చెప్పేసరికి సరే వెంటనే రా నువ్వు వచ్చేంత వరకు నేను బయటే ఉంటాను అని చెప్పి ఆయన వెయిట్ చేస్తా ఉంటాడు. తను వెళ్తా ఉంటే నడి రోడ్లో ఆదిగాడు గుమ్మున కూర్చుండేసరికి అది అని చెప్పి పిలుస్తా అంటే లేసాడు చూడండి. ఒక చేతిలో ఏమో కత్తి ఉంటుంది ఇంకో చేతిలో ఏమో చనిపోయిన కుందేలు ఉంటుంది అండ్ వాడి బాడీ మొత్తం ఫుల్ రక్తంతో ఉంటుంది. ఆ దెయ్యం గల్లతో ఆ కుందేలను అక్కడే వదిలేసి ఆ కత్తి ఎత్తుకుని దాన్ని చంపేద్దామని చెప్పి పరిగెత్తా వచ్చేసరికి తను భయపడిపోయి ఆ సైకిల్ ని అక్కడే పారేసి కాపాడండి అని చెప్పి గట్టిగా ఆర్చుకుంటా పరిగెత్తేసరికి ఏదో ఒక లేడీ చూసి అయ్యో ఇక్కడ వచ్చి తాక్కుని చెప్పేసరికి వెంటనే లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది. అయినా కూడా ఆ డోర్ ని ఎలా అయినా పగల కొట్టేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే ఇంకా అక్కడ సీన్ వచ్చేసి మసీద్ లో చూసుకుంటే టైం అయినట్టుంది. సో ఆ డ్రమ్ కొడదామని చెప్పి ఢమ్మని చెప్పి కొడితే సౌండ్ రాకపోగా లోపల నుంచి రక్తం వస్తుంది. ఏంది అని చెప్పి ముందుకు వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఇంతసేపు ఓ పిల్లోడు తప్పిపోయినాడు కదా వాడు ఒళ్ళంతా రక్తంతో దాని లోపల ఉండేసరికి హసరత్ వెంటనే రండి లోపల పిల్లోడు చనిపోయినాడు అని చెప్పేసరికి అక్కడ సీన్ చేసి మళ్ళీ వీణ్ణే చూసుకుంటే వాడి వల్ల ఫ్రంట్ డోర్ నుంచి లోపలికి వచ్చేందుకు కాలేదు కదా సో వెనక డోర్ లాక్ చేయలేదన్నమాట. దాని నుంచి లోపలికి వచ్చేసి ఎలా అయినా దాన్ని చంపేదామని చెప్పి కత్తిలా పైకి ఎత్తురా చూడండి టక్కని వెనక నుంచి
నుంచి ఓ సెక్యూరిటీ వచ్చి నెత్తిగా ఒక్కడిచ్చేసరికి వాడు అక్కడే పడిపోతాడు. అట్లే ఈ పక్క అయ్యు వాళ్ళ నాన్నని చూసుకుంటే తను వచ్చేంత వరకు ఆయన లోపలికే వెళ్ళను అని చెప్పి అక్కడే నిలబడుకున్నాడు కదా. అప్పుడే పక్కనున్న ఒక బెంచ్ నుంచి ఏదో సౌండ్ వచ్చేసరికి ఏందబ్బా అని చెప్పి టార్చ్ ఎత్తుకుని నిదానంగా దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో పనుకున్నట్టు ఉంటుంది. ఈ టైంలో ఎవరబ్బా అని చెప్పి జస్ట్ ఇలా తిప్పుతాడో లేదో చూస్తే సమన్ గాడి శవం కనిపించేసరికి వాయనే భయపడిపోతాడు. అంటే ఈ పక్క ఆదిగాని చూసుకుంటే వాడినే ఆ డీమన్ పట్టేసింది కదా. సో అక్కడున్న వాళ్ళందరూ ఏదేదో స్పెల్స్ అన్ని చేసి వాడిని కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తుంటారు. టీచర్ కూడా ఏదేదో స్పెల్స్ అన్ని చదువుతూ ఉంటుంది. లాస్ట్ గా హజరత్ ఉన్నాడు కదా, వాయనే కొంచెం బలంగా ట్రై చేసేసరికి ఇప్పుడే కొంచెం కుదుట పడతాడు. ఇంకా వెంటనే బ్లాక్ గా అదేదో కక్కేసరికి ఇప్పుడే కొంచెం నార్మలే అవుతాడు. ఆ దెయ్యం కూడా వెళ్ళిపోయింది అనుకోవచ్చు. అట్లే ఈ పక్క ఆ పిచ్చోని చూసుకుంటే చుట్టూ ఏదేదో పెట్టుకొని వాడేదో ఒక రిచువల్ చేస్తుంటాడు. మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే ఊరు వాళ్ళందరూ బయటికి వచ్చి వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు. అప్పుడే ఆ సెక్యూరిటీ ఏం చెప్తాడంటే ఆ డ్రమ్ములో ఓ బాడీ దొరికింది అన్నాం కదా. యాక్చువల్లీ ఆ పిల్లోడు చనిపోలేదన్నమాట. జస్ట్ ఆ టైంలో అన్కాన్షియస్ లో ఉన్నాడు అంతే. ఇప్పుడు కాన్షియస్ లోకి వచ్చేస్తుంటాడు అనమాట. అసలు ఏమైంది, ఎక్కడికి వెళ్ళినారు అంటే ఆ పిల్లోడి క్లియర్ గా చెప్పింటాడు. ఈ ఆదిగాడు వాడిని మ్యానిపులేట్ చేసి ఆ సమన్ గడి శవం ఉంది కదా, సమన్ గడి సమాధి ఆ ప్లేస్ కి తీసుకెళ్లి ఆ సమాధిని తవ్వి లోపలున్న సమన్ బాడీని బయటికి తీసి ఒక చిన్న కుందేలను చంపేసి దాని రక్తాన్ని ఆ బాడీ మీద చల్లి ఆ తర్వాత ఆ బుడ్డోడున్నాడు కదా వాడి ఒళ్ళంతా రక్తాన్ని పోసి ఏదేదో మంత్రాలన్నీ చదివిన తర్వాత లాస్ట్ గా సమన్ గాడి బాడీని తీసుకొచ్చి అయ్యూ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న బెంచ్ మీద పనుకోబెట్టేసి వెళ్ళిపోయినాడంట. ఆ తర్వాత ఆ కొత్త పిల్లోని కూడా ఆ డ్రమ్ లో బలవంతంగా బంధించి వీడు ఆ కుందేలను కత్తిని తీసుకుని రోడ్డుకు వచ్చేసింటాడు. ఆ తర్వాత అయ్యూను అటాక్ చేసేందుకు స్టార్ట్ చేసింటాడు. ఇదంతా పక్కన పెడితే ఆది వాళ్ళ నాన్న ఆ పిచ్చోడు తాయితను ఇంటికి కట్టినాడు కదా, ఆ తాయితను తీసుకొచ్చేసి చూడండి ఈ తాయితను కట్టింది ఆ పిచ్చోడే అంటే అప్పుడే అయ్యూ వాళ్ళ నాన్న అవునా అయితే సేమ్ ఇలాంటి తాయితు నేనే సమన్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చూసినాను అంటే అప్పుడే ఒకడు అయితే ఈ ఊర్లో జరుగుతున్న దారుణాలకి మరణాలకి వీటన్నిటికీ కారణం ఆ పిచ్చోడేనా అయితే వాడిని కొట్టండ్రా అని చెప్పి వెంటనే వాడి ప్లేస్ కి వెళ్ళిపోయి వాడిని లోపల నుంచి బయటికి లాగేసి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి వాడిని కొడతాంటారు. నేను ఆల్రెడీ చెప్పినట్టు వాడి అపీరెన్స్ మాత్రమే పిచ్చోడ్లా ఉంటుంది తప్ప వాడు నిజంగానే ఓ పిచ్చోడు కాదనమాట. సో రే ఆపండ్రా నన్నెందుకు కొడతాను అంటే చూడు ఈ తాయితును నువ్వే కదా కట్టింది, అలా అయితే ఊర్లో జరుగుతున్న దారుణాలన్నిటికీ నువ్వే కదా కారణము, కొట్టండ్రా అని చెప్పి కొడతా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఆ టీచర్ కూడా వస్తుంది. అయినా కూడా వాళ్ళు ఆపకపోయేసరికి టక్కున పోలీస్ అనే లోపలికి దూరేసి ఆగండి ఆల్రెడీ ఊర్లో జరుగుతున్న దారుణాలు చాలు, మీరు ఇంకోటి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, చట్టాన్ని మీ చేతిలో తీసుకోకండి, మేము దాన్ని చూసుకుంటామని చెప్పి వాడిని తీసుకెళ్లిపోతాడు. అట్లే ఈ పక్క అయ్యూని చూసుకుంటే తను ఇప్పుడే కాన్షియస్ లోకే వస్తుందనమాట. రాగానే నానా నాకెందుకో కర్త అంకుల్ ఈ పని చేయలేదేమో అనిపిస్తుంది అంటే నాకు అర్థమవుతోంది మా, కానీ ప్రూఫ్లన్నీ ఆయనకు అగైనెస్ట్ గానే ఉంది కదా. సో ఊరి పెద్దలు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయని, నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు, కాసేపు రెస్ట్ తీసుకొని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన కొన్ని నిమిషాల్లోనే ఏదో వియర్డ్గా ఫీల్ అవుతుంది. ఏంట్రా అని చూస్తే ఆ టీచర్ వస్తుందనమాట. తన్ని చూడగానే బిత్తరపోతా ఉంటుంది. సో వెంటనే ఆ తాయి తెత్తి పెట్టుకుంటుంది. ఏమయ్యూ రెస్ట్ తీసుకున్నావా, నువ్వు అప్పుడప్పుడు మీ కర్త అంకుల్ని వెళ్ళి మీట్ అవుతావంటేనే నిన్న వాడి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అప్పుడే ఆ విషయమే తెలిసింది అని చెప్తే ఇక్కడే ఒక భారీ విషయమే రివీల్ అవుతుంది. 30 years బ్యాక్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే స్టార్టింగ్ సీన్ లో ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నట్టు కనిపించినారు కదా, అప్పుడు కూడా ఏదో తీసుకురావడానికి అని చెప్పి బొక్కలో చేయబెట్టింటే వాడి వేలునే ఒక జిన్ను కొరికేసి ఉంటుంది కదా. ఆ పిల్లోడు మరెవరో కాదనమాట, ఈ పిచ్చోడైనా కర్తానే. బట్ మిగతా ఇద్దరు పిల్లలకి ఏమైందనే విషయం ఇప్పటికీ తెలియదు అనమాట. ఓకే ఇప్పుడు ఎందుకు అయ్యూని పిలుచుకొచ్చినాడు అంటే ఊర్లో జరిగే అనర్థాలన్నిటికీ కారణం నాకేమో కొత్తగా వచ్చింది కదా టీచర్ తనే అనిపిస్తుంది. కానీ నా డౌట్ కరెక్టా కాదని తెలుసుకోవడానికి ఉన్నది ఒకే ఒక దారి మాత్రమే. ఈ తాయితుంది కదా దీన్ని తీసుకెళ్లి మీ టీచర్కి ఇవ్వు, తను తీసుకునిందా సంతోషం, నీ తను దాన్ని తాకకుండా ఏదో ఒక సాగు చెప్పేసి దాన్ని తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతే తనతో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే తన శరీరంలో ఏదో ఒక భయంకరమైన జిన్నుంది. కానీ 30 ఏళ్ల తర్వాత ఎందుకు వచ్చింది, కొంపదీసి ఊరిని నాశనం చేద్దాము, ఈ ఊరినే వల్లకాడు చేద్దామని చెప్పి వచ్చిందా అర్థం కాలేదు. సో ఫస్ట్ తన శరీరంలో ఆ జిన్ను ఉందా లేదా తెలుసుకోవాలని చెప్పి ఆ తాయి తీసాడనమాట. కానీ అయ్యో ఆ తాయెత్తును ఆ టీచర్కి ఇచ్చినప్పుడు తను దాన్ని తాకకుండా కింద పడిపోయింటే అట్లే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. బికాస్ తన బాడీలో ఒక భయంకరమైన జిన్ను ఉంది. సో ఆ విషయం అయ్యకు తెలిసిపోయింది అని చెప్పి ఆ జిన్ను కూడా తెలిసిపోయింది అనమాట. సో దగ్గరకు వచ్చి ఒక క్రీపీ ఫేస్ తో మీ అంకుల్ చిన్నప్పుడు ఎలా అయితే చిన్న వేళ్లతో ఆ బొక్కలో చేయి పెట్టినప్పుడు కొరికేసినాను నిన్ని కూడా అలానే కొరికేస్తా, ఏంటి కొరికి
చంపేనా అని చెప్పి దగ్గరికి వస్తాంటే టక్కున తను ఆ తాయెత్తుని చూపించేసరికి దాన్ని తన చేతిలోనే ఎత్తుకునేసి, ఏంది ఆ పిచ్చోడు ఇచ్చిన తాయెత్తు నన్ను నీ దగ్గరికి రాకుండా ఆపేస్తుందా, అంత పవర్ దీనికి ఉందా అని చెప్పి ఎగతాళంగా నవ్వేసి, చూడు అనుకుంటే నేను ఇప్పుడే చంపేయగలను చెప్పి దగ్గరకు వస్తాంటే అప్పుడే వెనకాల చనిపోయిన టీచర్ కనిపించేసరికి, అబ్బా మళ్ళీ కాపాడడానికి వచ్చేసిందా, మేబీ నువ్వు తనకు చాలా ఫేవరెట్ స్టూడెంట్ వేమో, అందుకే ప్రతిసారి నేను కాపాడడానికి వచ్చేస్తుంది అంటేనే మనకే అర్థమవుతుంది ఆ చనిపోయిన టీచర్ దయ్యం వచ్చే ప్రతిసారి అయుని కాపాడమో లేదంటే అయుని హెచ్చరించడమో ఇలా ఏదోటి చేయడానికే వస్తుందన్నమాట. కానీ ప్రతిసారి నీకు ఆ అదృష్టం ఉండదు. నా విషయాల్లో తలదూరిస్తే ఆ టీచర్ దయ్యాన్ని కూడా అడ్డు తొలగించేసి లాస్ట్కి నీ ఫ్రెండ్స్ని చంపినట్టుగానే నిన్ను కూడా చంపేస్తా అని చెప్తేనే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఆ సమన్ గాడు చనిపోయేదానికి ముందు వాడిని మీట్ అయింటుంది కదా, అలా వాడి దగ్గరికి వెళ్ళి చనిపో అని చెప్పేసరికి ఆ తర్వాతే వాడు ఊరేసుకొని చనిపోయింటాడనమాట. ఆ తర్వాత ఆదిగాడు సఫర్ అవుతా అంటే తను అక్కడి నుంచి సైకోలా నవ్వుతా ఉంటుంది. ఇంకా కర్త కానీ వాళ్ళందరూ కొడతా అంటే అప్పుడు కూడా మూల్లో నిలబడుకుని సైకోలా నవ్వుతా ఉంటుంది. ఇంకా అదే క్రీపీ స్మైల్ తో నా విషయాల నుంచి నువ్వు నీ టీచర్ అమ్మ ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది అని చెప్పి డైరెక్ట్ గా ఒక వార్నింగ్ ఇచ్చేసే వెళ్తుంది. అట్లే పక్క ఆ కర్తాన్ని చూసుకుంటే వాడిని కట్టేసి కూర్చోపెట్టేసి ఉంటారనమాట. అప్పుడే ఆ ప్లేస్ కి వచ్చిన అయ్యు, అంకుల్ ఎలా అయినా ఆదిని కాపాడాలి, వాడు ఇప్పుడు డేంజర్ లో ఉన్నాడు, మనమే వాడిని కాపాడాలి అంటే నీకెలా తెలుసు అంటే మా చనిపోయిన టీచర్ చెప్పింది అని చెప్పేసరికి అప్పుడే వాడికి చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ వాడికి ఒక ట్రామాలా వచ్చేసరికి వాడు భయపడిపోతా అంటే, అంకుల్ పట్టు వదలకండి, మీరే ఎలానే ధైర్యం తెచ్చుకోవాలి, మీరే మమ్మల్ని కాపాడాలి అని చెప్పి కొంచెం మోటివేట్ చేసేసరికి వాడు కూడా మళ్ళీ నార్మల్ అయ్యి వెంటనే బయటికి వచ్చి ఆ సెక్యూరిటీ గార్డ్ ని కొడిపడేసి వాళ్ళిద్దరు రెండు పక్కల వెళ్ళిపోతారనమాట. అయ్యు ఏమో ఆదిని అడ్డుకోవడానికి, కర్త ఏమో ఆ జిన్నని చంపడానికి. అట్లే ఈ పక్క ఆది వాళ్ళ ఇంట్లో చూసుకుంటే అప్పుడే వాళ్ళ నాన్న అది ప్రేయర్ చేద్దాం వస్తావా, వెంటనే రా టైం అవుతుంది అంటే ఉలుకు లేదు పలుకు లేదు సైలెంట్ ఉండేసరికి సర్లే కాసేపు తర్వాత వస్తాడు అని చెప్పి వాయన వెళ్ళిపోతాడు. కానీ వాడి కళ్ళేమో వైట్ కలర్ లో ఉంటుంది. ఆ డీమన్ ఇప్పుడు వాడి బాడీలో ఉందేమో. అప్పుడే ఆ ప్లేస్ కి అయ్యు వచ్చి, అంకుల్ ఆది డేంజర్ లో ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని బయటికి మాత్రం పంపించకండి అంటే, లేదులేమ్మా వాడు లోపలే ఉన్నాడు, ఇంతసేపు చూసి వచ్చినాను, అయినా వాడికేం డేంజర్ అని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే వాడి ఇంట్లోనే లేదు, వాడు ఎప్పుడో వెళ్ళిపోయినాడు. అట్లే ఈ పక్క కర్తాన్ని చూసుకుంటే ఆ జిన్ని ఎలా అయినా నాశనం చేయాలి అని చెప్పి ఆ టీచర్ ఇంటికి వచ్చింటాడు కదా, అట్లే ఆ కిటికీ నుంచి చూస్తే ఆ జిన్ను యొక్క ఒరిజినల్ ఫామ్ ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన ఆ కర్త ఆ రోజు నీ చిట్టి వేలు తిన్నప్పుడు ఎంత రుచిగా ఉన్నాయో తెలుసా, ఆ రోజే నిన్ను చంపేయాల్సింది, నేనెవరో నీకు గుర్తుందా అని చెప్పి ఒక చిన్న పాప రూపంలో వచ్చేసరికి ఇక్కడే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అనమాట. స్టార్టింగ్ సీన్ లో ఉండింది మొత్తం ముగ్గురు, ఒకటి వీడు ఆ బొక్కలో చేపెట్టేసి ఉంటాడు, ఇంకో చిన్న పాప అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్తాంటే టక్కున ఒక డీమన్ వచ్చి లాక్కెళ్ళిపోతాంటే వెనకాలే ఓ బుడ్డోడు కూడా పరిగెత్తా వెళ్ళింటాడు కదా. కాసేపు తర్వాత కాన్షియస్ లోకి వచ్చి చూస్తే వెనకాల ఆ డీమన్ తన కళ్ళ ముందరే వెనకాల వచ్చిన పిల్లోని చంపేసి ఆ తర్వాత ఆ డీమన్ ఆ పాప బాడీలోకి వెళ్తున్నట్టు చూపిస్తారు. అసలు 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చింది అంటే ఇంకొక కొత్త శరీరం కావాలంట, అందుకే వచ్చింది అని చెప్పి ఒక్కసారిగా భయపెట్టేసరికి వాడు ఎగిరి పడతాడో లేదో మళ్ళీ చూస్తే ఇప్పుడు ఆ డీమన్ మాయమైపోయింటుంది. అప్పుడే వీడికి బల్బే వెలుగుతుంది. మేబీ ఆ సమాధి లోపల చేయి పెట్టిన దానివల్లే ఆ డీమన్ మేల్కొనిందేమో. ఇప్పుడు ఆ సమాధిని తగలబెట్టేస్తే ఆ డీమన్ కూడా అంతమయ్యేందుకు ఛాన్స్ ఉంది కదా, అందుకే పరిగెత్తా సమాధి దగ్గరికి వచ్చేసి కిరోసిన్ పోసి తగలబెట్టేద్దామని చెప్పి ట్రై చేసంటే టక్కుని ఏదో చిన్న పిల్ల వచ్చి అరిచేసరికి వాడే భయపడిపోతాడు. ఈ పక్క అయ్యుని చూసుకుంటే ఆది అని చెప్పి అరుచుకుంటా అడివంతా వెతుక్కుంటా వెళ్తాంటే వాడేమో నది లోపలికి వాడి కాన్షియస్ లేకుండానే దిగేస్తుంటాడు. చూస్తే అక్కడే ఆ జిన్ ఉంటుంది. మేబీ వాడి శరీరంలోకి ఇప్పుడు వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేశానేమో. మళ్ళీ కర్తాగానే చూసుకుంటే వాడు ఎలా అయినా దాన్ని తగలబెట్టేద్దామని చెప్పి ట్రై చేశాంటే అప్పుడే వెనకాల ఇంకొక దెయ్యం వచ్చి భయపెడతా ఉంటుంది. యాక్చువల్లీ ఆ అమ్మాయి మరెవరో కాదనమాట. స్టార్టింగ్ సీన్ లో మనం ఒక చిన్న పాపను చూస్తున్నాం కదా, ఆ అమ్మాయి పెరిగి పెద్దదై చనిపోతే ఎలా ఉంటుందో అలా వచ్చి భయపెట్టేసరికి వాడు కూడా భయపడుతున్నట్టు యాక్ట్ చేసి టక్కుని తగలబెట్టేసరికి గట్టిగా వచ్చేస్తుంది. వీని చూసుకుంటే ఆల్మోస్ట్ ఆ జిన్ను వీడి బాడీలోకి దిగేస్తుందేమో అనుకుంటాం, కానీ అప్పటికే ఆ బాడీ పూర్తిగా తగలబడిపోయింది కాబట్టి ఆ జిన్ను అట్లే వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారు. వాడు పడిపోతా అంటే టక్కున అయ్యునే వచ్చి వాడిని గట్టిగా పడుకునేస్తుంది. వెనకాలే వాళ్ళ నాన్న కూడా వచ్చేస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు, ప్రస్తుతానికి వాడు సేఫ్ అనమాట. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇదేది ప్రాపర్ గా మెన్షన్ చేయట్లేదు. అసలు మనం చూస్తున్నది ఇంతసేపు చూసిన ఆ ఊరైనా కూడా అర్థం కావట్లేదు. అని సూర్యుడు అస్తమించిన తర్వాత వాడు బయటికి వస్తాంటే ఆల్రెడీ సూర్యుడు వెళ్ళిపోయినాడు. వెంటనే తిరిగి వచ్చారా అని చెప్పి వాళ్ళ అమ్మ ఎంతగానో అరుస్తుంటుంది. అయినా కూడా వాడు పట్టించుకోకుండా ఆడుకోవడానికి చెప్పి ఆ నది దగ్గరికి వచ్చేస్తుంటాడు. అప్పుడే స్టార్టింగ్ సీన్ లో ఒక అమ్మాయి మంచిగా పాట పాడింటుంది
ఉంటుంది కదా, రా మనమందరం కలిసి ఆడుకుందాం అన్నట్టు సేమ్ అలాంటి పాట వినిపించేసరికి ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే అప్పుడే దూరంలో ఒక బ్లాక్ కలర్ లో ఏదో నిలబడుకుంటుంది. టక్కున వచ్చి ఏదో వాడిని అడవిలోకి లాక్కెళ్తున్నట్టు చూపించి ఇక్కడే మూవీని కూడా ముగించేస్తారు. సో ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? యాక్చువల్లీ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కంటిన్యూషన్ తో ఇంకా సూపర్ ఉంటుంది. హర్రర్ ఎలిమెంట్స్ కూడా అంత బాగుంటుంది. ఆ సెకండ్ పార్ట్ ఎంత త్వరగా రావాలి అనేది మీ చేతుల్లోనే ఉందన్నమాట. గట్టిగా సపోర్ట్ చేసి కమెంట్ సెక్షన్ తగలబెట్టేస్తున్నారంటే మేబీ 24 గంటల్లోనే ఆ సెకండ్ పార్ట్ అప్లోడ్ చేసేందుకు కూడా ఛాన్స్ ఉంది. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.